వెల్కమ్ టు 6 టీవీ. మనసుంటే మార్గం ఉంటుంది, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటలు మలీషా కార్వాన్ చూసి పుట్టుకొచ్చాయేమో. ఎందుకంటే మనం పేదవాడిగా పుట్టడం మన తప్పేం కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ముమ్మాటికి మన తప్పే. మనలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించి అవకాశాలను కొల్లగొట్టి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని మరోసారి రుజువు చేసింది మలీషా. 14 ఏళ్ల ఈ చిన్నది ముంబైలోని మురికివాడైన ధారావిలో పుట్టి పెరిగింది. ఎప్పటికైనా మోడల్ అవ్వాలన్నది ఈ అమ్మాయి కల. తన కృషి పట్టుదలతో తన కలను సాకారం చేసుకుంది. తాను కోరుకున్నట్టుగానే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక చోప్రాను ఆదర్శంగా తీసుకుని ఈ సిసింద్రి ఆమెకు మాదిరిగానే ఏకంగా హాలీవుడ్ సినిమాలో అవకాశం కూడా కొట్టేసింది. ముంబై టు హాలీవుడ్ ప్రయాణాన్ని మలీషా ఎలా సాధించగలిగింది అన్నది ఒక్కసారి చూద్దాం. ప్రతిభకు కొలమానం లేదని ఓ పెద్ద మనిషి చెప్పినట్టు టాలెంట్ ఉన్నోడిని ఎవ్వడూ ఆపలేడు. దానికి డబ్బుతో అసలు పని లేదు. టాలెంట్ లేకపోతే ఆగర్భ శ్రీమంతులైన వారు వారి ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు. కానీ ప్రతిభ, దానికి తగిన ప్రోత్సాహం, సరైన అవకాశాలు దక్కాలే కానీ పూరి గుడిసెలో ఉన్నవారు కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు. అలా అవకాశం తలుపు తట్టడంతో మలీషా కూడా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఆమె ఫోటోలు ప్రింట్ చేసే స్థాయికి చేరుకుంది. అంతకు మించిన విషయం ఏమిటంటే ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్ కి మోడల్ గా కూడా ఎంపికైంది. మలీషా పుట్టింది ఒక పూరి గుడిసెలో, నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుండే ఆకలి బాధలు చవి చూసింది. అయినా ఆమెకు ఉన్న లక్ష్యం ఒకటే, ఫ్యూచర్లో మంచి మోడల్ అవ్వాలని. ఆర్థిక పరిస్థితులు వెనక్కి లాగుతున్న కృషి పట్టుదల ఆమెకు ముందుకు పరుగులు పట్టించాయి. ఆమె సాధించిన విజయం పేదరికాన్ని వెక్కిరించేలా చేసింది. అసలు మలీషా కార్వాకి ఇంతటి పాపులారిటీ రావడానికి బీజం ఎక్కడ పడింది? ఆమె లైఫ్ ను టర్న్ చేసిన అంశం ఏది అని డౌట్ రావచ్చు. ఆ వివరాలు చూస్తే మలీషా మొట్టమొదటిసారిగా లైవ్ యువర్ ఫెయిరీ టేల్స్ అనే షార్ట్ ఫిలిం ద్వారా ప్రపంచానికి పరిచయం అయింది. ఆ షార్ట్ ఫిలిం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, పేదరికంలో ఉన్న 5 చిన్నారులను స్టార్ హోటల్కి తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తే వారి అనుభవాలు ఎలా ఉంటాయి అన్నది కథాంశం. ఆ 5 చిన్నారుల్లో మలీషా కూడా ఒకటి. ఇక 2020లో రాబర్ట్ హాఫ్మన్ అనే హాలీవుడ్ నటుడు ముంబై వచ్చాడు. ఆ సమయంలో అతడి కంట్లో పడింది ఈ పేదంటి కలువ. ఆమె ప్రతిభను చూసి అతనికి ముచ్చటేసింది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావని అడిగితే తడుముకోకుండా మోడల్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పింది. దీంతో రాబర్ట్ వెంటనే ఆమె పేరు మీద ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేశాడు. ఆమెకు తగిన ప్రోత్సాహం అందించాలని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాకి ఉన్న బలం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ బలమే మలీషాను ప్రపంచానికి దగ్గర చేసింది. ఆమెకు తగిన సహకారాలు అందేలా చేశాయి. మలీషా టాలెంట్ ను చూసి చిన్న చిన్న కంపెనీలు ఆమెను మోడల్ గా పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. మోడలింగ్ లో బిజీ అయిన మలీషా ప్రిన్సెస్ ఫ్రమ్ స్లమ్ గా మారింది. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు మలీషా టాలెంట్ ని గుర్తించి ఆమెపై స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశాయి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీకి 2,35,000 ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఒకప్పుడు తమ ఏరియాలో సినిమా షూటింగ్స్ జరుగుతుంటే చూడ్డానికి వెళ్లేది మలీషా. అయితే ఇప్పుడు తానే 2 హాలీవుడ్ సినిమాలకి సైన్ చేసింది. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలను చూడడానికి ఎగబడిన మలీషా ఇప్పుడు అదే సెలబ్రిటీ హోదాలో ఇన్స్టా ఐడికి డబుల్ బ్లూ టిక్ తెచ్చుకోవడం చిత్రంగా ఉంది కదూ. భవిష్యత్తులో తన జీవితం మరిన్ని మేలి మలుపులు తిరిగే అవకాశం ఉందని ఆశిస్తోంది ఈ స్లమ్ బ్యూటీ. సో మనం కూడా ఈ చిన్నదానికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 6 టీవీ.